ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆ వెంకటేశ్వరుని ఆశీస్సులు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో శ్రీ వెంకటేశ్వర స్వామి కథ మనకేం చెప్తుందో తెలుసుకుందాం. గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకం ద్వారా చెప్తాడు. బృహత్సమ తదా సమానం గాయత్రి ఛందసమాహం మాసానం మార్గశిరోషః మృతానం కుసుమకారః. భావం: సామంలో బృహత్సమం, ఛందస్సులో గాయత్రి, నెలలో మార్గశిరము, ఋతువుల్లో వసంతము నేనే అంటాడు. మాసాల్లో మార్గశిర మాసము మహావిష్ణువుకు ఇష్టం. లక్ష్మీదేవికి ఇది ప్రీతికరం. ఆ సందర్భంగా ఈ కథ విశ్లేషణ. శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యం తెలుగు వారందరికీ తెలిసిన కథ. అందులో లోక కళ్యాణం కొరకై యజ్ఞం తలపెట్టిన మహర్షులు, త్రిమూర్తుల్లో గొప్పవారెవరో నిర్ణయించమని భృగ మహర్షిని పంపుతారు. అరికాలిలో నేత్రం కారణంగా తనకి గల శక్తి పట్ల గర్వితుడై ఉన్న భృగ మహర్షి తొలుత సత్యలోకాన్ని చేరాడు. వేదగానం చేస్తూ బ్రహ్మదేవుడు ఆయన గాత్రానికి వీణానాదాన్ని అందిస్తూ సరస్వతీదేవి సంగీతంలో సంలీనులై ఉన్నారు. ఆలు మగలిద్దరూ ఒకే అనుభూతిలో ఇంచి ఉండగా ఆ అనునాదం అనంతమై విస్తరించింది. భృగు రాక వారిని ఆటంకపరచలేదు. దాంతో వారు ఆయన రాకకి స్పందించలేదు. బ్రహ్మకు భూలోకంలో ఆలయాలుండవని శపించి భృగువు నేరుగా కైలాసానికి వెళ్ళాడు. కైలాసంలో శివపార్వతులు నాట్యంలో లీనమై ఉన్నారు. ఆది దంపతులతో బాటు గణపతి, కుమారస్వామి సహితంగా నంది, భృంగి, రుద్రగణాలు ఆ పరవశ్యంలో ఉన్నారు. ఇక్కడ భృగు మహర్షికి స్వాగత సత్కారాలు లభించలేదు. పార్వతీ పరమేశ్వరులు తాళం తప్పకుండా చేస్తున్న నాట్యం సర్వసృష్టికి శృతిలయలై ఉంది. అహంకార రహితుడై ఉంటే భృగు మహర్షి ఆదిదేవుడు నాట్యమాపి తనని పలకరించే వరకు సహజంగా భక్తిగా వేచి ఉండేవాడు. కానీ భృగువుకు అదనపు శక్తి ఉంది. దాని తాలూకు అహంకారం కూడా ఉంది. కాబట్టి భక్తుడు భగవంతుడి కోసం వేచి ఉండటం కాదు, భగవంతుడే భక్తి రాక కోసం మెలకువతో ఉండాలనుకున్నాడు భృగు మహర్షి. దాంతో ఆగ్రహాన్ని నిగ్రహించుకోలేక లింగాకృతికై తప్ప పరమేశ్వరుడు రూపానికి అర్చనలుండరాదని శపించి వైకుంఠానికి వెళ్ళాడు భృగు మహర్షి. అక్కడ లక్ష్మీనారాయణుల చదరంగ వినోదంలో ఉన్నారు. సత్యలోకంలో బ్రహ్మ సరస్వతుల హృదయాలు సంగీతభరితమైతే కైలాసంలో శివపార్వతులు తనువులు నాట్య గతిలో లయించి ఉన్నారు. వైకుంఠంలో లక్ష్మీ విష్ణువులు మేధస్సు పరంగా చదరంగ క్రీడలో మునిగి ఉన్నారు. సృష్టి స్థితి లయకారులం కదా అని త్రిమూర్తుల్లో ఎవరూ ఇల్లాలితో గడపటానికి టైం లేదు, బిజీగా ఉన్నాం అనలేదు, అనుకోలేదు. క్రీడా వినోదంలో మునిగి ఉన్న శ్రీహరి, శ్రీదేవిలను చూశాడు భృగువు. అప్పటికే ఆగ్రహం హద్దులు దాటి ఉంది. కాలెత్తి మహావిష్ణువు వక్షస్థలంపై తన్నాడు. గుండెలపై తన్నిన బిడ్డను చూసిన తండ్రిలా శాంతంగా చిరునవ్వు నవ్వాడు శ్రీహరి. భృగువుని బుజ్జగిస్తూ అతిథి సత్కారాలలో భాగంగా ఆర్యపాదాలు స్మరిస్తూ భృగువు అరికాలిలోని నేత్రాన్ని చిదిమివేశాడు. అప్పటికిగాని భృగు మహర్షి తలకెక్కిన అహంకార మహమ్మారి దిగిపోలేదు. చేసిన తప్పిదాలు తెలిసి రాలేదు. పోగొట్టుకున్న తపశ్శక్తి నష్టం అర్థం కాలేదు. దాంతో దిమ్మ తిరిగి వాస్తవంలోకి వచ్చి పడ్డ భృగువు దుఃఖిస్తూ శ్రీహరి పాదాలపై పడ్డాడు. ఆపైన పశ్చాత్తాపుడై తపోవనానికి తరలిపోయాడు. అతని
అతన్ని ఆస్వాదించి తిరిగి చూసిన శ్రీహరికి ఎదురుగా శోకమూర్తి అయిన శ్రీలక్ష్మి నిలిచి ఉంది. తన నివాసస్థానమైన మహావిష్ణువు వక్షస్థలంపై తన్నిన భృగువును విష్ణు శిక్షించకుండా సమర్థించి పంపినందుకు ఆ తల్లి అవమానం పదింతలైనట్టుగా అనునయించబోయిన శ్రీమన్నారాయణుడికి శ్రీదేవి శోకాశ్రులే సమాధానం చెప్పాయి. శోకాశ్రులే సిరియు నుండే తొలి కాలం కోల్పోయినాడు అన్నీ కోల్పోయినట్లే అంటూ కన్నబిడ్డ నాచినట్లు ఆదరిస్తుంది. పైసలేవి పెళ్లి చేసుకునేందుకు వడ్డీకి అప్పు తీసుకోవాల్సి వచ్చింది. ఒకప్పుడు సిరి సంపదలకి నెలవైన వాడు కలకంట కంట కన్నీరు లొలికితే అదీ పరిస్థితి. ఇల్లాలితో ఎప్పుడు కంట కన్నీరు పెట్టించకూడదు. అందుకే కట్టుకున్న ఇల్లాలి కంట కన్నీరు చెందితే ఆ ఇంటి సంపదలు నిలబడవు అంటారు. అది హిందూ మతం స్త్రీకి జీవన సహచారికి ఇచ్చిన ప్రాముఖ్యత. అదే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి కథ మనకి చెబుతుంది. ఇదంతా వదిలేసి ఇప్పుడు చాలామంది శ్రీ వెంకటేశ్వర స్వామితో లంచాల బేరసారాలు చేస్తుంటారు. అందుకే ఒకప్పుడు ఇంటి ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందిరా అనేవాళ్ళు. ఆ భావం బలంగా ఉన్నప్పుడు ఆడపిల్ల అని భ్రూణహత్యలు, శిశుహత్యలు జరగవు. ఇల్లాలి కంటినీరు ఇంటికి చేటు అనుకుంటే వరకట్నపు చావులు ఉండవు. అయితే ఇక్కడ ఓ హద్దు ఉంది సుమా. ఇల్లాలికి అరిష్వర్గాలు అదుపులో లేవనుకోండి. మొగుడి ఆదాయానికి అరింతలు ఖరీదుండే పట్టుకోకలు, పట్టెడు నగలు కట్రా కోరికలతో వేపుకు తింటుంటే ఇప్పుడు కలకంటి కంట కన్నీరు లొలికినా కరిగిపోవురా సిరులు అనుకోవటం కష్టం. ఎందుకంటే కోరికలు చిట్టా కొండవీటి చాతండ ఉంటే మగాడి బతుకు మటాష్ అయిపోతుంది మరి. అంచేత ఇది కోరికలు వాస్తవ ప్రపంచంతోనూ భర్త పరిస్థితులతోనూ అనుసంధానమై ఉండే అతివల విషయంలోనే అనువర్తించగలిగేది. ఏమైనా భార్యాభావాలని
గౌరవిస్తే, ఆమె అవమానాలని తన అవమానంగా భావిస్తే, ఆమె మనసుని నొప్పించకపోతే, మొత్తంగా ఆమె కంట కన్నీరు చెందకుండా చూసుకుంటే సిరి సుఖ సంతోషాలు ఆ ఇంట స్థిరంగా ఉండిపోతాయి. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.